స్వీకరించలేదు. 1945 ఆగస్టు 18వ తేదీన తైవాను విమాన ప్రమాదంలో నేతాజీ అదృశ్యమయ్యాడో చెప్పారు. 1945లో ఆగస్టు 18వ తేదీన తైవాను విమాన ప్రమాదంలో అదృశ్యమయ్యాడు. అయితే ఈయనకు భారత వాడు ప్రకటించే సమయంలో వాళ్ళ కుటుంబం ఏమడిగారంటే, నేతాజీకి ఈ అవార్డు ఎందుకు ఇస్తున్నారు? బ్రతికి ఉన్నారని ఇస్తున్నారా, చనిపోయారని ఇస్తున్నారా అని అడిగారు. దేర్ ఇస్ నో ఆన్సర్ ఎట్ ద గవర్నమెంట్స్. వాస్తవంగా గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ లేదు. నిజమేమిటి అంటే, ఆ రోజు నేతాజీ చనిపోయాడు. ఈ విషయాన్ని వెల్లడించలేదు, అదృశ్యమయ్యారు అని చెప్పారు. మరి ఈ రోజు ఎందుకు వార్తల్లోకి వచ్చింది? నేతాజీ యొక్క చితాభస్మాన్ని భద్రపరచబడినట్లుగా వార్తలలోకి వచ్చిన రెంకోజీ దేవాలయం జపాన్లోని టోక్యోలో కలదు. ఈ రోజు నేతాజీ కుటుంబం వాళ్ళు అడుగుతున్నారు, మా నేతాజీ యొక్క చితాభస్మాన్ని మాకు అప్పగించండి. ఎందుకంటే 1945 ఆగస్టు 19వ తేదీన జపాన్ న్యూస్ ఛానల్లో ఏమొచ్చిందంటే, ద పర్సన్ హూ ఆర్ ట్రావెల్డ్ ఇన్ తైవాన్ ఏరోక్రాఫ్ట్స్ ఆల్ ఆర్ ఓవర్ డైడ్ అనే వార్త వచ్చింది. అందులో నేతాజీ చనిపోతే ఆయనను ఒకేలా ఖననం చేసి ఆయన చితాభస్మాన్ని అంటే ఆయన అస్థికలని జపాన్లోని టోక్యోలో ఉన్న రెంకోజీ దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పటికీ ఆ రెంకోజీ దేవాలయంలో నేతాజీ యొక్క చితాభస్మం అలానే ఉంది. పోరాట యోధుడు గాంధీజీని జాతి పితాన్ని పిలిచాడు. మరి చలో ఢిల్లీ అనేటువంటి నినాదాన్ని ఇచ్చాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ముझे एक बंदूक दे दो मैं आपको आजादी देऊंगा అన్నాడు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వాతంత్రం ఇస్తాను. ఎవరన్నారు? मुझे एक बंदूक दे दो मैं आपको आजादी देऊंगा అన్నాడు ఆయన. చలో ఢిల్లీ అన్నాడు ఆయన. జై హింద్ అని పిలిచాడు ఆయన. ఈయన యొక్క ఆత్మకథ పేరేంటే యాన్ ఇండియన్ పిల్గ్రిమ్. ఇక్కడ ఆయన ఆత్మకథ పేరు యాన్ ఇండియన్ పిల్గ్రిమ్. ఈయన రచించిన మరొక గ్రంథం ఇండియన్ స్ట్రగుల్. ఎర్రకోటపై అండమాన్ నికోబార్ దీవులలో మొదటిసారిగా జెండా ఎగరవేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. మరి ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించారో లేదో వాళ్ళ ఆన్సర్ లేదు కాబట్టి తీసుకోలేదు. యాక్చువల్గా ఆయన ఆ రోజే మరణించాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి భారతరత్న అవార్డుల యొక్క నగదు బహుమతి ఎంత? ఏమీ ఉండదు. మరి అవార్డు ఎలా ఉంటుంది? ఆకృతిలో ఉన్న ఒక ఖర్చు పథకాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ఒకవైపు ఉదయిస్తున్న సూర్యుని బొమ్మ, దాని క్రింద భారతరత్నాన్ని రాయబడి ఉంటుంది. మరొక వైపు సత్యమేవ జయతే, దాని క్రింద ఒకే 3 సింహాల ముద్రతో పాటు సత్యమేవ జయతే అని రాయబడి ఉంటుంది. ఈ సత్యమేవ జయతే అనే పదాన్ని ఎక్కడికి తీసుకున్నారు? ఇప్పటి వరకు ఈ అవార్డుని ఎంతమందికి ప్రకటించారు, ఎంతమందికి ప్రదానం చేశారు? దీనిలో మహిళలు ఎంతమంది, విదేశీయులు ఎంతమంది, స్వాతంత్రం ఎంతమంది, ఎప్పుడు ప్రారంభించారు? ముగ్గురికి ప్రదానం చేశారు. ఒకేనమ్మా, ముగ్గురికి ప్రదానం చేశారు. వీళ్ళతో ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు అంటే శంకరాచార్య అంటారు. ఏమంటారు? ఉమ్మడి భారతదేశానికి స్వతంత్రం ఇచ్చే సమయంలో భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ ఎవరైంది? భారతదేశానికి చివరి గవర్నర్ దాదాపుగా అట్లీ అనేటువంటి ఆంగ్లేయుడు ప్రధానమంత్రి. సో అట్లీ అనే ఆంగ్లేయుడు భారత లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది.